సీన్ అర్థమైంది కదా? ఓకే రెడీ? యా ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఓకే మహేష్ 1 minute. బైక్ స్టార్ట్ చేయగానే మనం అనుకున్నట్టుగానే జంప్ షాట్. ఎదురుగా ర్యాంప్ ఉంది, లో యాంగిల్లో 2 కెమెరాస్ ఫిక్స్ చేసి ఉన్నాయి. ఓకే యాక్షన్ చెప్పగానే జంప్. ఆల్ ద బెస్ట్. ఆల్ లైట్స్. ప్రియా రెడీ? ప్రియా కమ్. యా కమ్ ఫాస్ట్. థ్యాంక్ యూ. షాట్ రెడీ? డోర్స్ క్లోజ్ చేయండి. హ్యాండ్స్ ఆఫ్. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏ మహేష్ స్టార్ట్ బైక్ అయితే. ఏ మహేష్. ఏమైంది మహేష్? ఏ మహేష్ ఏమైంది? ఏమైంది నీకు? అరే ఏ లైట్స్ ఆఫ్. ఏ మహేష్ ఏమైంది నీకు? కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్. ఫైనాన్షియల్ మ్యాటర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నీకు ఇస్తామన్న 50,000 ఇచ్చాం కదా. నాకు 30% ఎక్స్ట్రా కావాలి. దిస్ ఇస్ టూ మచ్. వాట్ 30% ఎక్స్ట్రా? వి హావ్ ఆల్రెడీ పెయిడ్ యు ఇనఫ్ మనీ. ఓకే ఇలాంటి స్టంట్ నువ్వు ఒక్కడే చేస్తావని తీసుకొస్తే ఇలా చేస్తావేంటి? నేను అడిగింది ఇస్తే చేస్తాను, లేదంటే లేదు. ఏ కాల్ షీట్ వేస్ట్ అవుతుంది మహేష్. లిసన్, ఐ డోంట్ కేర్. ఏ మహేష్ వెరీ బ్యాడ్. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ మహేష్. కొడతావేంటి బాబు? మహేష్ ఆగు. జాస్కల్ లాస్ట్ మినిట్ లో మనల్ని టెన్షన్ పెట్టాడు. పర్సంటేజ్ కావాలట. పర్సంటేజ్. వాడిలా ఒక్కడు బైక్ నడిపేవాడు దొరకని అప్పుడు చెప్తాను నేను వాడి పని. ఏంటి ట్రాఫిక్ జామ్? ఏదో యాక్సిడెంట్ అనుకుంటా. ఓకే నేను వెంటనే అక్కడ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్. దిస్ ఇస్ ద మ్యాన్ ఐ వాంట్. ఏంటి టెన్షన్ లో ఉంటే? నా టెన్షన్ లోనే ఉన్నాను. ఏంటంటే నీ బాడీ టెన్షన్? ఆ హీరో జంప్ చేసినప్పుడు అతని ఫేస్ చూసుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అని ఉండేవి కాదు కదా. అక్కడికి వెళ్తాం రా అంటే జనం జనం అన్నావు, ఇప్పుడు చస్తున్నాం. ఒక్క నిమిషం ఉండేది, ఫోన్ వచ్చింది. ఏడేదో ఒకటి. హలో గ్లోబల్ ఏజెన్సీయా? ఆ? సార్ మా మోటార్ బైక్ హీరో అడ్రస్ దొరికిందా లేదా అండి? ఏంటి దొరికిందా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హీరో దొరికాడా? హీరో దొరికాడట. ఆ ఏజెన్సీ వాళ్ళు 2 మనుషులు పంపిస్తున్నారట. ఆ వచ్చిన మనుషులతోనే హీరో తాలూకు రెమ్యునరేషన్ కూడా మాట్లాడాలట. మాట్లాడితే ఒక పని అయిపోతుంది. ఏంటి మాట్లాడేది? రెమ్యునరేషన్. లాస్ట్ టైం మహేష్తో మాట్లాడి మీరు దెబ్బతిన్నారు. ఇప్పుడు నేను మాట్లాడతాను, నన్ను చూసి నేర్చుకోండి. ఇదిగో నీ కమిషన్. థ్యాంక్స్. ఐఎమ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. ఎక్కడికి బాయ్? ఇంటి ఓనర్ మాకు పరిచయం చేయవా? దేనికి? దేనికేంటి? ఇల్లు బాగుంది కానీ టాయిలెట్ చండాలంగా ఉంది, అది అతనితో మాట్లాడాలని చెప్పామా? అయ్యా మీ ఇద్దరు ఇప్పుడే వస్తారని ఇంటికి వెళ్ళడానికి ఫోన్ చేశాను. ఆ టాయిలెట్ గురించి మీరు మాట్లాడుకోండి సార్. నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారండి? ఐఎమ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. అది టాయిలెట్ కనుక సెట్ కాలేదో నీ బతుకు పాకి దొడ్డే. నువ్వు రారా, వాడేంటి మనమేం మాట్లాడుకుందాం. అరగో వచ్చారు, కమాన్. నమస్కారం సార్. నమస్కారం అండి. అతన్ని కలిశారా? బ్రోకర్ని కలిసామా లేదా అని. కలిసామండి. కలిసారా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నో ప్రాబ్లం. ఏంట్రా బ్రోకర్ని కలిస్తే ఆనందంతో అలా తాడం చేస్తుంది. అమ్మాయి బాగానే ఉంది కానీ టేస్ట్. ఓకేనా? ఒప్పుకున్నట్టేనా? ఓకే అండి, కానీ కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడక్కర్లేదు, 2000 ఇస్తాను తీసుకోండి. ఓ క్యాష్ ఇచ్చేస్తాం, బాత్రూమ్ మీరే బాగు చేసుకోండి అని అంటున్నాడు. అది అంటే సరిపోదండి, ఇప్పుడు క్వాలిటీ బాగా రాదు.
ఎలా కనబడుతున్నావురా వీళ్ళకి మనం అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. అంతేనా ఎస్ కాంప్రమైజ్ అయ్యే మనుషులు కనబడుతున్నా మీకు నేను 10,000 ఇస్తాను అది ఓకే 10,000 అయితే ఆ. కంఫర్టబుల్ గా హాయిగా కూర్చోవచ్చండి. కూర్చుంటే సరిపోదమ్మా మరి? మూమెంట్ కావాలి కూర్చునే సీటు బాగుండాలే కానీ మూమెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. మీరు అలా కూర్చుని మూమెంట్ స్టార్ట్ చేయగానే మా అమ్మాయి కెమెరా పట్టుకుని అలా షూట్ చేస్తుంది నేను బాగా షూట్ చేస్తాను, ఏది మిస్ చేయను. ఆ, మనం బాత్రూమ్ లో కూర్చోటం, వాళ్ళు కెమెరాలతో షూటింగ్లు చేయటం, ఇది నాకేం నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆగు చెప్తాను. అయ్యా ఆ పరిస్థితిలో కెమెరాతో షూట్ చేయడం అంతగా బాగుండదేమో ఒక్కసారి మా ఆలోచించ. అమ్మాయి అలా షూట్ చేయదు, ముందు అలా బ్యాక్ నుంచి షూట్ చేసి అలా పట్టుకొచ్చేస్తుంది. అబ్బో అప్పుడు మీరు దాని మీద కూర్చుని కోకో కోలా తాగాలి. అబ్బాయి ఏం లేదండి, మా వాడికి కొంచెం కడుపులో తిప్పుతుంది. ఏంటి కడుపు తిప్పేది? దాని మీద కూర్చుని కోకో కోలా తాగుతూ జంతికలు తింటారా దరిద్రంగా? ఆ బలవాడువా, ఇంతకుముందు ఎంతమంది దాని మీద కూర్చుని బిర్యానీలు కూడా తిన్నారు. అయ్యా ఒక్కడ ఉంటేనే పని అంతది మాత్రమే జరుగుతుంది, పైగా మీరు కెమెరాతో షూటింగ్ అంటే అంత నువ్వు అదేం బాగుండదేమో. పెట్టుకోకయ్యా, పక్కన 10 మందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాం. కమాన్ 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 అని. విన్నావా? అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా 10 మందిని బట్టి ఎంకరేజ్ చేస్తానని. బాగా రావాలి కదా. ఆ, ఆ? రేయ్, మ్. ఏదో సంగతి తేల్చేయి ఏదో నువ్వు ఆగు. సంగతి. అయిపోయాడు. ఇదిగో పెద్ద మనిషి, మాకు మీ ఇల్లు అక్కర్లా, మీ బాత్రూమ్ అక్కర్లా. మేము బాత్రూమ్ కూర్చుంటే నువ్వు కెమెరా షూట్ చేస్తావా? కొంప తీసి వీళ్ళు మన కొంపల బ్రోకర్ పంపించిన కుర్రోళ్ళు కాదు కదా. కాదు కదా కాదు వాళ్ళే. మరి ముందే చెప్పచ్చు కదా. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. చ, 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 మంచి బేరం పోగొట్టారు. భలే వాడివే, భలే అది మాట్లాడావు. ఒక 10 మంది దగ్గర చెప్ప. అబ్బా తలకాయ తినేశారా బాబు. సర్లే ఎక్కువ. మ్. చీ, 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 చీ. ఆ? అదే బైక్, ఎలా అదే హెల్మెట్, అతనే మన హీరో. సార్ టోటల్ గా మిస్టేక్ జరిగింది. అసలు విషయం ఏంటంటే ఓకే రాజ్, ఆ రోజు యాక్సిడెంట్ దగ్గర నిన్ను చూసి ఎవరి హీరో అనుకున్నాను. ఇప్పుడు చూశాక తెలిసింది నా హీరో ఇంత అందగాడని. It's a tough shot. Be careful. Wish you all the best. ఓకే థ్యాంక్ యూ. సార్ కొంచెం లేప్. రెడీ. సార్ రెడీ సార్, టేక్. రెడీ. నిన్ను చూసిన దగ్గర నుంచి నిన్నే చూడాలని ఎందుకు అనిపిస్తుంది రాజ్? ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు రెడీ అన్నారు. ఓ ఐమ్ సారీ. ఏ ప్రియా, గట్టిగా పట్టుకో. సార్ వెళ్ళే స్పీడ్కి సపరేట్ అయిపోతాం. ఓకే, ఈ ఫీలింగ్స్కి అర్థమేంటో నాకు తెలీదు, బట్ ఐ ఎంజాయ్ దిస్ ఫీలింగ్స్ రాజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నీ రిక్వెస్ట్ మీద నేను యాడ్ యాక్ట్ చేశానని నువ్వు ఐ లవ్ యూ అంటే సరే అంటే అనుకున్నావా? యు ఆర్ రాంగ్ రాజ్. డోంట్ షౌట్. నీతో ఫ్రెండ్లీగా చనువుగా ఉండటం నాది పొరపాటు. రాజ్, యు డోంట్ నో రాజ్. నేను చాలా మొండి మనిషిని. నా ప్రేమ నప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను. ఐ యామ్ సీరియస్ అబౌట్ దట్. గుడ్ లక్. షటప్. ఏంటి సూసైడ్? రాజా అనేవాడి జీవితంలో ప్రేమ అనే మాటకే చోట్లేదు తెలుసా? అసలు రాజా గురించి కానీ వాడి జీవితంలో అనుభవించిన ఒడిదుడుకుల గురించి కానీ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు.
ఇప్పుడు నువ్వు చూస్తున్న రాజా వేరు, 6 ఏళ్ల క్రితం రాజా వేరు. హ. అప్పుడు రాజా ఎలా బ్రతికాడో నువ్వు కల్లో కూడా ఊహించలేవు. మ్యూజిక్ అన్నా డ్యాన్స్ అన్నా రాజాకి చాలా ఇష్టం. తను గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఒక సక్సెస్ఫుల్ ఆడియో కంపెనీకి ఓనర్ అయినా తను మాత్రం డ్యాన్స్ స్కూల్ నడిపేవాడు. తన స్టూడెంట్స్తోనే తను వీడియో ఆల్బమ్స్ తయారు చేసేవాడు. డ్యాన్స్ అతని పిచ్చి అయితే స్నేహితులు అతని ప్రాణం. వాళ్ళ కోసం అతని మేము చేయగలిగింది ఏమీ లేదు, అంతే. రాజ్, ఏంటి ఇదంతా? ఇలా జరుగుతుందని అనుకోలేదురా. అనుకోకుండా ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నేను ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యాయి. క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేయడానికి వచ్చారు. బెయిల్ ఇవ్వటం కూడా కుదరదంట. అవును సార్, మేమేం చేయలేం. తప్పు చేసాడు, అరెస్ట్ చేస్తున్నారు. న్యాయంగానే ఉంది. వెళ్దాం. రాజ్, వాడు మన ఫ్రెండ్ రా. ఫ్రెండ్ అని మనం అనుకుంటున్నారా, కానీ వాడు అనుకోవట్లేదే. అదేంట్రా? లేకపోతే ఏమిట్రా, వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం నేను గుర్తులేదా? ఇప్పుడే గుర్తొచ్చానా? అది ఇంకా ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ అర్థం ఉందిరా. అలా కాదు రాజ్, ప్రతిదానికి నీ మీద ఆధారపడి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఏడ్చోలే. లుక్ మిస్టర్, మీ డబ్బు నేను ఇచ్చేస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. ఓకే సార్. ప్రసాద్, ఆ 25 lakhs చెక్ రాయి. రాజ్, ఏ డోంట్ బి ఎమోషనల్. నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలరా. ఓకే టేక్ ఇట్ ఈజీ. వన్ ఫోటో. నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు. అంత పెద్ద ఆడియో కంపెనీ పెట్టుకొని ఇటువంటి చిన్న చిన్న సరదాలు ఏంటి రాజ్? రైట్, సరదా కోసం డాన్స్, డబ్బు కోసం ఆడియో. ఏమైనా నీకు అన్ని రాసి పెట్టున్నాయిరా. కరెక్ట్, ఏదైనా విధి. అంటే నువ్వు ఎంతకాలం పెళ్లి చేసుకోకపోవడం నీ విధేనా? ఎస్, దానికి రాసిపెట్టి ఉండాలి. ఇప్పుడేంట్రా రాయటమే కదా నీకు కావాల్సింది. ఒరే పెన్నిటి ఉండ రాసేస్తా. రైట్, ఆపరా నీ జోక్స్. నా ఉద్దేశం రాసి పెట్టి ఉండే కనుక ఇక్కడ ఉండే ఏ అమ్మాయిని సరే నా వైఫ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదిగో ఆ అమ్మాయి, ఏ అమ్మాయి? ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి రేపు నా వైఫ్ కావచ్చు. ఓ వీడిలాగే కావచ్చు అని కబుర్లు చెప్తాడు. దయచేసి ఎవరు నమ్మకండి. పోరా, మన చేతులు ఏం లేదు, ఏదైనా రాసి ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. ఎస్, ఇప్పుడు మీరేమన్నారు? అది మా ఫ్రెండ్స్ తోటి రాసి పెట్టి ఉంటే ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి నా వైఫ్ కావచ్చు అన్నాను. ఇక్కడ ఇన్ని కలర్స్ ఉండగా మీకు గ్రీనే కనిపించిందా? అది వెనక్కి తిరిగేసరికి స్ట్రైకింగ్ గా మీ కలర్ కనిపించింది, దాంతో అన్నాను. ఇట్స్ జస్ట్ క్యాజువల్, ఐ డిడ్ంట్ మీన్. ఎంత క్యాషువల్ అయితే మాత్రం ఇతరుల ఫీలింగ్స్ ని హర్ట్ చేసే రైట్ మీకు లేదు. లుక్ మేడం, ఐఎమ్ నాట్ సీరియస్. నేనేదో మామూలుగా అన్నదాన్ని. మిస్టర్, సొసైటీలో మీరు చాలా మర్యాదస్తులు. మీలాంటి వారు ఇలా మాట్లాడడం మర్యాద కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లుక్ మేడం, నేను నిజంగా బిహేవ్ యువర్ సెల్ఫ్. అయ్య బాబాయ్, ఇంత చిన్న విషయానికి అంత మాటనే సరిపోతుంది ఏంట్రా? ఇదేంటమ్మా ఇంత పెద్ద షాపుకి తీసుకొచ్చావు? ఇక్కడ పట్టు చీరల మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగా? విన్నారా బావగారు, మీ కాబోయే కోడలు ఎంత జాగ్రత్త పర్రాలో, ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదు. అందుకే శోభనానికి ఒప్పుకున్నా. పెళ్లికి ఒప్పుకున్నావు. రండి బావగారు, పరాయి మగవాడితో పొర్రపాటును కూడా మాట్లాడదండి. అసలు విషయం చెప్పనా, మగపిల్లలు దాంతో మాట్లాడటానికి భయపడిపోతారండి. నిప్పండి, నిప్పు. టోటల్గా అదండి మా అమ్మాయి గురించి. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. లాక్కెళ్ళిపోతున్నాడు అన్నారు. ఏమిటిదంతా? ఓ ఐఎమ్ సారీ అండి. లుక్ మిస్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్. ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తుంటాను. అలానే పార్టీలో మాట్లాడాను. యూ టోటలీ మిస్అండర్స్టూడ్ మీ. అండ్ నేనేదో మీకు బ్రాకెట్ వేస్తాను అనుకుని మీరు ఆమె సీరియస్ అయ్యారు. కానీ జరిగిన విషయం నేను మీకు మిస్ 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 ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను సారీ అంటున్నా, ఆ సీరియస్ టోన్ ఏంటండి? నాకు నిజంగా ఏ ఇంటెన్షన్ లేదండి, ప్రామిస్. ఐ మీన్ ఇట్. అన్నారు మిస్, అప్పుడే పెళ్లి నాటి ప్రమాణాలు చేసేసుకుంటున్నాను అన్నారు. మిస్ శాంతి, ప్లీజ్ లీవ్. శాంతి, ఏమిటమ్మా ఎవరితను?
అది కాదు బాబాయ్ ఇతను బాబాయ్ గారా నమస్కారం అండి వీళ్ళెవరు మనవాళ్ళే గాని విషయం ఏంటి చెప్పు. నేనేదో జోక్ గా అన్నమాట తను సీరియస్ గా తీసుకుని నేను తనకి బ్రాకెట్ వేస్తాను అనుకుంటుంది బ్రాకెట్ 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 అదేనండి మగాళ్ళు ఆడోళ్ళకి అర్థమైందిలేవా, అదేదో లైట్ కొట్టడం బీట్ కొట్టడం అంటారు. బీటు 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 ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? ఏం లేదు బాబాయ్ గారు, నేను సారీ చెప్తున్నా, క్షమించానని నవ్వుతూ ఒక్క మాట అంటలేదండి. అది ఏమ్మా ఇందులో తప్పే ఉంది చెప్పు, ఒకసారి క్షమించాను అనేసి. ఓకే మహానుభావ, క్షమించాను. చూసారా ఎంత సీరియస్ చెప్తున్నా? ఇప్పుడు నవ్వింది కదా, నువ్వు సాటిస్ఫైడా? వెరీ మచ్ ఇంకేంటి థ్యాంక్స్. ఏం లేదండి, ఆ పిల్లలిద్దరు ఏదో పార్టీలో కలుసుకున్నారంటే ఒకళ్ళు ఏమండి? విధి రాసి పెట్టుంటే ఎవరు ఏమి తప్పించలేమండి. కానీ మీ ఒంటి మీద గ్రీన్ కలర్ అద్దరిపోతాయి. ఏమండి ఈ గ్రీన్ కలర్ చీర బాగుందండి. పేక చుట్టుకుని ఊరేసుకో, గ్రీన్ అట గ్రీన్. నడరా